ఈయన నీ ప్రియుడు అని చెప్పారు. మరి ఇప్పుడు ఆయన మీద నీకు మళ్ళీ ప్రేమ అది ఏమైనా కలిగిందా? లేదు. ఏం కలగలే. మరి సిగ్గుపడతా ఉన్నావు ఆయన్ని చూడగానే? కాదు, ఏంటంటే ఆయనకి అప్పుడు సంబంధించింది. మేము జస్ట్ దీనికోసం వచ్చాము, దీనికోసమే చేస్తాం అంతే. అంతే. సో ఇద్దరు కలిసి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గుడి తెరవాలనుకుంటున్నారు అండ్ ఆ శివుడిని బయటికి తీయాలనుకుంటున్నారు. ఓకే. ఇంకెన్నేళ్ళు పట్టొచ్చు అంటారు? ఏళ్ళు కాదు, మీ అందరు సపోర్ట్ చేస్తే కనుక ఎప్పుడైనా అయిపోవచ్చు. గవర్నమెంట్ సపోర్ట్ రావాలి. గవర్నమెంట్ సపోర్ట్ రావాలి. మీకు ఇంతమంది తెలుసు అంటున్నారు కాబట్టి గవర్నమెంట్తో మాట్లాడడము అది తీయడం పెద్ద విషయం కాదనుకుంటా నాకు తెలిసినంత వరకు. మనకందరు తెలుసు, వాళ్ళకే మనం తెలియదు. అంతే అంటారా? ఓకే. మరి వాళ్ళకి తెలిసేటట్టే మీరు ఇదంతా కూడా చేస్తున్నారా? ఓట్లు వేసుకునేటప్పుడు మన దగ్గరికి వస్తారు, అందరినీ చూస్తాం. కానీ ఓట్లు ఇప్పుడు అయిపోయినా వాళ్ళందరికీ తెలియాలనేనా ఇప్పుడు మీరు అందరూ ఇలాగా ఫుల్ పబ్లిసిటీ? పబ్లిసిటీ కోసం రాలేదు. ఆ అమ్మాయి చెప్పిన గత జన్మ నిజము, అక్కడ ఉన్నది నిజం అని చెప్పడానికి వచ్చాను నేను. మా గోల్ వేరు, అనంత పద్మనాభ స్వామి ఆ టెంపుల్ రెండు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఫస్ట్ టైం కదా ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో రావడం, ఇప్పుడు మీ భార్య మీ పిల్లలు చూసి ఇలా అంటున్నారు అని చెప్పి మీరు పిచ్చివాళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్తే ఏమంటారు? మీ నెంబర్ ఇస్తాం మీకే మాట్లాడమని. నేను మాట్లాడిన ఎవరితో నేను మాట్లాడను. ఓకే. నో కామెంట్స్. నో కామెంట్స్. నేను తప్పు చేయట్లేదుగా, దైవ కార్యానికి ముందుకు వచ్చాను. దైవ కార్యం కాబట్టి ముందుకు వచ్చాను, కానీ ఏది తప్పు చేయడానికి రాలేదుగా. దీంట్లో ఏముంది అబద్ధం? ఓకే. ఆయన గత జన్మ నాకు గుర్తొచ్చింది నేనే ప్రియుడు అని చెప్పి ఈయన వచ్చి మీ ముందు నిలబడిన వెంటనే మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఎందుకంటే ఈయన నిలబడలేదు, అసలుకి రాలేదు మీ ముందుకి. ముందుకు రాలేదు, ఇంకా దాక్కుంటూనే ఉన్నాడు. ఎందుకు దాక్కుంటున్నారు? ఏజ్ అయిపోయింది. తననే అడగండి. అంటే ఆమె డ్రీమ్ లో ఆ యంగ్ అదంతా లేదు, ఇట్లా ఉన్నానన్న. ఆ అమ్మాయి ఫస్ట్లో చెప్పిన వీడియోలో కనిపించినాక ఏం చేస్తుందో ఏమంటుందో నాకు వయసుతో తేడా లేదన్నది. అలాంటప్పుడు నేను కనిపించలేదు. ఆ అమ్మాయికి ఒక గురువులాగుండి చేయాలనుకున్నా ఆ అమ్మాయికి సహాయం, అంతవరకే. అప్పుడు నేను కనిపించకుండా ఉన్న తర్వాత ఆ అమ్మాయి గుర్తించింది. నాకు తెలిసి ఆ అమ్మాయిని చూడగానే ఫస్ట్ చెప్పుకోవడం కాదుగా, ముందు ఆ అమ్మాయి చేసే దాంట్లో మనం కూడా పాలు పంచుకోవాలి, దైవ కార్యం. అదే నేను కోరుకున్నది. ఓకే. కేవలం దైవ కార్యం వరకే మీ ఇద్దరు కలయిక, అంతేగాని ఇంకేం కాదంటారు? కలయిక కాదు, అంటే కలవడం అంటున్నా, ఈ విధంగా కలవడం అంటున్నా. రెండు విధాలు వస్తాయి, నాకు అర్థమైంది. డబల్ మీనింగ్ అనకూడదు. నేను సింగిల్ మీనింగే అన్నాను. సపోర్టింగ్ చేయడమే నా పని. సపోర్టింగ్ చేయడమే. ఓకే. సపోర్ట్ చేయడం వరకే. ఆ స్థితిలో ఎవరున్నా సపోర్టింగ్ చేస్తాను నేను. ఓకే. ఏమంటావు అమ్మ? మరి మీ అమ్మగారు ఏమంటున్నారు మరి తను చూసిన తర్వాత? ఏమనలేదు అక్క. ఆమెకు కూడా అంటే యాక్సెప్ట్ చేశారా అవును అని చెప్పి? మమ్మీ చేసింది. ఓకే. మరి ఆధారాలు మాకు చూపించాల్సిన ఏం లేదా? కాలుకున్న మచ్చ, కాలుకి ఎక్కడ ఉంది మచ్చ? లెఫ్ట్ సైడ్ ఉందని చెప్పాను, అందరు చూడలేదని కూడా చెప్పాను. దైవత్వం ఉన్న వాళ్ళు మాత్రమే చూడగలరని చెప్పాను. మరి అలా అంటే ఎలా అవుతుంది? ఇప్పుడు అది మాకు కనిపించాలంటే మాలో కూడా మేము కూడా గత జన్మ అయితే మాకు కనిపిస్తుందా? గత జన్మ అని కాదు, అది దైవత్వంలో ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది అని చెప్పాను. అప్పుడు సన్యాసం స్వీకరించడానికి ఇంకా నాకు చాలా టైం ఉందిలేండి. అలాంటప్పుడే చేయగలరు. అంటే మరి ఇప్పుడు ఆ మచ్చ మీకే కనిపిస్తుంది అంటున్నారు, దైవత్వంలో ఉన్న వాళ్ళందరికీ కనిపిస్తుంది. అంటే మాకు కనిపించాలిగా. మీకు దైవత్వం అంటే అది వేరు, అంటే మొత్తం దేవుడికి అంకితమై ఉండాలి. అది ఏ స్వార్థం కుళ్ళు కుతంత్రాలు ఏం లేను. ఇప్పుడు పూటకు ఒక మీకేం లేవా? స్వార్థం కుళ్ళు ఏం లేవా? నాకేమన్నా ఉంటే నేను సంపాదించుకునేవాడిని. మరి అంటే మేము చూడలేదు కదా మీరు ఎంత సంపాదించుకున్నారు. అన్నదానాలు, వస్త్రదానాలు, ముసలోళ్ళకు ఇలాంటివి చేస్తుంటారు. కోపం రాదా మీకు? కోపమా? రాదు. ఒకరిని చూసి కుళ్ళుకోరా మీరు? కుళ్ళుకోను. మరి ఇందాక నుంచి నేను అడిగే క్వశ్చన్స్ మీకు కోపం వస్తుంది? కోపం ఎప్పుడు వచ్చింది? నాకు కోపమే రాదు. నేను ప్రశ్నిస్తున్నా పీఠాధిపతులను, వాళ్ళని మీరు ప్రశ్నించండి అని. మీరు చేస్తారు. కోపం ఎందుకు వస్తుంది? కోపం వస్తుందా? ఇప్పుడు జనాలు అడిగే సమాధానానికి నువ్వు దైవత్వంలో ఉన్న వాళ్ళకి ఆ మచ్చ కనిపిస్తుంది అని అంటే జనాలు ఇప్పుడు ఏ విధంగా నమ్ముతారు చెప్పు? మరి జనాలకి ఇంకేమైనా ఉన్నాయా? గుర్తులు అని చెప్పాను, మా కథ చెప్పాను, అయినా సరే కొన్ని చెప్పాను కొన్ని చెప్పలేదు. అది దైవత్వం సంబంధించింది కాబట్టి అందరికీ చెప్పకూడదు కాబట్టి కొన్ని చెప్పలేను నేను. ఇంకొకటి హార్ట్ మీద ఉందని చెప్పాను. హార్ట్ మీద ఏముంది? అంటే బాణం గుర్తు ఉందా? ఇప్పుడు ఉంది. చూడొచ్చా మేము? విత్ యువర్ పర్మిషన్? విత్ యువర్ పర్మిషన్ అంటే తనకి పర్మిషన్ డెఫినెట్గా జనాలు కోరుకుంటారు. జనాలు ఇప్పుడు ఏది చెప్తే అది నమ్మే దాంట్లో లేరు కదా. ఒక ప్రూఫ్ చూపించండి. ఇదైతే దైవత్వంలో ఉన్న వాళ్ళకి సంబంధం లేదు కదా, ఎవరికైనా కనిపిస్తుంది కదా. చూపించండి. అది ఆడ కనిపిస్తుందో నాకే తెలియదు. చూపించండి. మరి అమ్మాయికి కనిపించింది, మాకు మేము చూస్తాం. ఉందో లేదో కూడా ఇప్పుడు తెలియదు. ఎక్కడుందమ్మా బాణం గుర్తు? నేను చూసాను. దెబ్బ అంటే గుర్తు అనేది ఉంది, అంటే తగిలిన గాయం అనేది ఉంటుంది కదా, దానికి సంబంధించి ఉందని చెప్పాను. మరి అక్కడ లేదు. నేనైతే ఫస్ట్ చూసాను అక్క. మరి ఇప్పుడు ఎట్లా మాయమైపోతుంది? మాయం కాదు, ఇప్పుడు మాయం కాదు, కాలుకునేది మరి టెస్ట్ చేసుకోండి. దైవత్వంలో ఉన్న వాళ్ళు వచ్చి టెస్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను దైవత్వంలో ఎవరు ఉన్నారా అని చెప్పి వెతకాలి నేను. ఈడ చాలా మంది ఉన్నారు కదా అక్క. నాకు కనిపిస్తుందేమో చూద్దాం.
మరి మేము ఒకవేళ అబద్ధం అయితే కనుక అక్కడికి విజయనగరానికి కానీ లేకపోతే ఆ టెంపుల్ ఉంది కదా కేరళ, అక్కడికి వెళ్తే మేము రియలా ఫేక్ అని ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది కదా. ఒకవేళ ఫేక్ అనుకో మేము అవి జస్ట్ తాకడానికి కూడా మాకు ఉండదు కదా. నాగరాజు తీసుకెళ్లారు కదా. నాకు ఆ బాణం గుర్తు కావాలి. ఇంకా ఎవరైనా మంగళవారిని పిలిచి ఇది శుభ్రం చేస్తే అప్పుడు తెలుస్తుంది, కనిపిస్తుంది శుభ్రం. ఏం పర్లేదు, నాకు కళ్ళు షార్పే, కొంచెం చూపియండి. చూపిద్దాం తర్వాత, కనిపించింది కదా, చూపిద్దాం. నాకు కనిపించాలి, మా వ్యూవర్స్ కి కనిపించాలి. నాకు చూపిద్దాం. అయిపోయినాక ఎట్లా అండి? లేదు కదా అక్క, ఇప్పుడు తనకి ఫ్యామిలీ ఉంది, వాళ్ళు ఏమని అనుకోవచ్చు, మనం చెప్పలేం కదా. నేనైతే చూసాను, నా వరకు అయితే నేను కాలుకున్న మచ్చ చూసాను, అంటే గుచ్చుకున్నది. గుచ్చుకున్నది. అంటే ఎవరైనా మీకు అట్లా బాణం వేసారా, చంపేసారు? అప్పుడు అనేది చిన్న గాయం అనేది ఉంటుంది కదా ఎవరికైనా కొంతమందికి, అలా ఉంది. మనం క్లియర్గా డీప్గా చూస్తే కనిపిస్తుంది అంతే. ఓకే, నువ్వు కావాలంటే డీప్గా చూడు. అంత డీప్గా చూడంలే. మరి డీప్గా చూస్తానే కదా తెలిసేది. ఇప్పుడు నాకున్న డౌట్ కోసం నేనైతే డీప్గా చూస్తాను. నేను కాళ్ళకి కానీ కథ కానీ ఎక్కడైనా ఉన్నాయా, చేతికి కానీ లేదు, వీపు మీద కానీ ఎక్కడ లేవు. చంపింది ఇక్కడ వేసి అక్కడే గుర్తుంటుంది. ఓకే, గత జన్మలో మీ ఇద్దరు కలిసి ఉన్న ఒక సందర్భం ఏమైనా ఉంటే చెప్తారా? అన్ని దాంట్లో ఉన్నాం. ఒక్కటి చెప్పండి. తను చెప్పాడు కదా మీరిద్దరు ఉన్నది ప్రేమగా. ఇప్పుడు ఏమొద్దక్క, నేను చెప్పాను కదా అభిషేకం చేసేది శివలింగం అది అక్కడే ఉందని చెప్పేసి, దానికోసం మా ఫైటింగ్ అంతా. అది బయటికి రావాలి, చాలా శక్తివంతమైన శివలింగం, ఇప్పుడు ప్రజల ముందు కూడా రావాలి కదా. అది వస్తే ప్రజలకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది? చాలా హెల్ప్ అక్క. ఇప్పుడు వచ్చి మన పాపాలు కానీ ఏదైనా మనకి మంచి జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా టెంపుల్లో మనకి మంచి జరుగుతుందంటే అందరు వెళ్తున్నారు కదా, వెళ్ళేసి దర్శనం అలా ఓకే, మంచి అవుతుంది కానీ చెడైతే ఏం అవ్వదక్క ఆ విగ్రహాల వల్ల. కాకపోతే అతను వేరే ఇంటర్వ్యూలో మాట్లాడితే కనుక ఫస్ట్ నేను తెలియదని చెప్పాడు, తర్వాత నేను చికెన్ బిర్యానీ తిన్నా అని చెప్పాడు, తర్వాత వచ్చేసి ఆ అమ్మాయితో నేను మాట్లాడను అన్నాడు. అంటే తనకి అన్నీ తెలిసి కూడా నాకు తెలియదు, ఆ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదని మాట్లాడుతున్నాడు. అతనికి విగ్రహాలు తీయడం ఇష్టం లేదంట, అంటే మేము మీడియాకి రావడం అతనికి ఇష్టం లేదంట. ముందు ట్రై చేసాం బట్ అతను రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల తలుపులు తెరుస్తానని నాకు చెప్పారు అవేనా? అవును, అదే గుడి అంటే అది కాదు, ఆ విగ్రహాల గురించి నేను మాట్లాడాను. మీరే పెట్టుకొని మీరే పూజలు చేసుకోండి అని చెప్పిన, వాళ్ళు ఎందుకు ఒప్పుకోవట్లేదు. ఎంత చెప్పినా సరే అతను నా వాళ్ళు నేను చెయ్యను, వాళ్ళ కొడుకుతో మాట్లాడిస్తున్నాడు, తను కూడా స్ట్రైట్గా మాట్లాడట్లేదు. బట్ ఏంటంటే కనుక ఆ ఛానల్లో మాత్రం తను డైరెక్ట్గా మాట్లాడాడు. అంటే ముందు ఎవరైనా మాట్లాడారు, తర్వాత అతను కాల్ చేశాడు, మాట్లాడాడు. నేను చికెన్ బిర్యానీ తిన్నా అన్నాడు, అమ్మాయిని కలవలేదన్నాడు. కలవలేదన్నప్పుడు చికెన్ బిర్యానీ నేను ఎలా తిన్నానక్క? తర్వాత వచ్చేసి అమ్మాయితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి నాకు అన్నాడు. నువ్వు ఫేక్ అన్నప్పుడు నువ్వు వచ్చి నిరూపించాలి కదా, ఛానల్ వాళ్ళ మీద కేసు వేస్తాను, మీ మీద కేసు వేస్తాను, ఇక్కడికి రండి చూడండి అని మాట్లాడాడు. నేను ఆల్రెడీ మాట్లాడితే ఇప్పుడు లైవ్లోనే మీరు నాతో మాట్లాడితే తెలిసిపోతుంది కదా నిజం ఎక్కడుంది అబద్ధం ఎక్కడుందని. ఇంకా తర్వాత వచ్చేసి 3 లక్షలు తీసుకున్నాడు, ఏవో టాపిక్స్ వచ్చాయక్క, అవన్నీ మీరు ప్రూవ్ చేయాలి కదా. ఓకే, అది. సో మీరు మనుషుని చూసి ఏమైనా చెప్తారా? చెప్తాను. ఇప్పుడు నన్ను చూసి ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు, మా గత జన్మ గురించి తెలుసుకొని వచ్చారు, దాని వరకే చెప్తాను. ఏరేది నేను చెప్పలే. వచ్చింది ఎవరి కోసం? మా అమ్మాయి కోసం వచ్చాను. నేను వచ్చింది మీకోసమే, ఏదైతే ప్రియుడు అని చెప్పి మా టెంపుల్ దగ్గరికి రా, మా టెంపుల్ దగ్గర. ఓకే, నెక్స్ట్ మీది ఎక్కడ, మీ స్టెప్ ఎక్కడ వేయబోతున్నారు ఏంటి? మా స్టెప్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదు. ఆ అమ్మాయి స్టెప్ ఆమరణ నిరాహార దీక్ష చేయబోతుంది కడప. ఎందుకు నిరాహార దీక్ష? ప్రభుత్వం కదలాలి. ప్రభుత్వం గురించి అంటే నాకు ఆ టెంపుల్ కోసం నేను చేయాలనుకుంటున్నా అంతవరకే. ఓకే, సో ప్రభుత్వం మరి దిగొస్తుంది అనుకుంటున్నారా మరి మీరు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే? నా ప్రయత్నం అది. తర్వాత ప్రజలు కానీ ఎవరైనా సరే నాకు సపోర్ట్ కావాలి ఆ విగ్రహాలు తీయడానికి. అతను ఒప్పుకోవట్లేదు, పక్కనున్న స్థలంలోనే అతను ఒప్పుకోవట్లేదు. మళ్ళీ గుడి కూలగట్టాలా అన్నాడు. గుడి కూలగట్టాల్సిన అవసరం లేదు, పక్కనున్న ప్రదేశంలో ఉన్నాయి, గుడికి ఏది అవ్వదు డ్యామేజ్ అని చెప్పాం. ముందు నుంచి నేను అదే చెప్పుకుంటూ వచ్చా, గుడి తవ్వాలి, గుళ్ళోనే తవ్వాలి నేను ఎక్కడ చెప్పలేదు. చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు, తర్వాత వచ్చేసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నన్నైతే కనుక చాలా బ్లేమ్ చేస్తున్నారు. బట్ మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఫస్ట్ నా దగ్గరికి వచ్చి నేను రియలా కాదా కనుక్కోండి, కనుక్కున్న తర్వాత మీరు కామెంట్ చేయండి, లేకపోతే నా గురించి మీరు ఇంటర్వ్యూ చేయండి. అంతవరకే. ఏమీ తెలుసుకోకుండా మీకు నచ్చినట్టు మీరు ఎలా ఇంటర్వ్యూ చేసుకుంటారు? చాలామంది వాళ్ళు ఓన్ ఛానల్స్ చాలా పెట్టుకున్నారు. నా గురించి నీకు ఏమీ తెలియనప్పుడు ఏదో టీవీలో హెడ్లైన్స్ వచ్చాయని చెప్పేసి నువ్వు దానిని ఆధారంగా తీసుకొని నువ్వు నన్ను జడ్జ్ చేయలేవు కదా. మరి అలాంటప్పుడు జడ్జ్ చేయాల్సిన అవసరం ఏంటి? స్ట్రైట్గా ఒకసారి వచ్చి కూర్చొని మాట్లాడి రియలా కాదు తెలుసుకున్న తర్వాత మీరు కామెంట్ చేయాలి. అది నేను చెప్పేది. సో
సో మీ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆమరణ నిరాహార దీక్ష. ఓకే, ప్రభుత్వం కదిలి రావాలి అని అయితే కోరుకుంటున్నాం. చూడాలి మరి మీరు నిజంగా అక్కడ విగ్రహాలు ఉన్నాయి అని చెప్తున్నారు కాబట్టి అది ఉన్నాయా లేదా అన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. చెప్పాను కదా, ఒకవేళ విగ్రహాలు లేకపోతే మీరు నన్ను ఫేక్ అని నేను నమ్ముతాను, మీరు అక్కడ ప్రూవ్ చేసిన నేను నమ్ముతాను అని చెప్పాను. అప్పుడు మీరు అది ప్రూవ్ చేయడానికైనా నేను తీయడానికి నాకు పర్మిషన్ కావాలి. మీరు పర్మిషన్ ఇవ్వకోకుండా నువ్వేంది చేసేది, చాలామంది ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మరి వాళ్ళే వీళ్ళు చేసి ఉండొచ్చు కదా చాలామంది. అసలు పెద్ద పెద్ద వాళ్ళు చేయలేని అనంత పద్మనాభ స్వామికి నువ్వెలా చేస్తావు అన్నారు. నువ్వు నన్ను తీసుకొని వెళ్ళి చేస్తేనే మాకు తెలిసేది, మీకైనా ఎవరికైనా జనాలకైనా సరే. మీరు తెలుసుకోకుండా మళ్ళీ ఇలా బ్యాడ్ కామెంట్స్ మాత్రం రీసెర్చ్ చేయొద్దు. ఇదైతే నేను స్ట్రాంగ్గా చెప్తున్నా. మీరు ఏమన్నా మాట్లాడాలి అనుకుంటే డైరెక్ట్ అదే కామెంట్ ఏదో డైరెక్ట్గా మీరు చెప్పండి, మా మమ్మీ నెంబర్ స్క్రోల్ చేసేయండి. ఏమైనా వాళ్ళకి డౌట్స్ ఉంటే కాల్ చేసి కనుక్కోవాలి. కనుక్కోకుండా మీకు నచ్చినట్టు మీరు కామెంట్ చెయ్యొద్దు. ఈసారి ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి బ్యాడ్ కామెంట్స్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి. కొంతమంది నేనే నాగ కార్తికేయ అంటాడు, ఆ అమ్మాయి ఫేక్ అంటాడు, ఇలా చాలా చాలా మెంటల్ ఇష్యూ అంటున్నారు. మరి ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేసిన తర్వాత మీరు కామెంట్ చేస్తే నేను ఒప్పుకుంటా. మీకు నచ్చినట్టు మీరు కామెంట్ చేస్తే నేను అసలు ఊరుకోను ఇంకా. ఓకే, సో అలా నేనే కార్తికేయ అంటున్నారని తీసుకొచ్చేసారా ఏకంగా? లేదు, నేను చూపిస్తా అని చెప్పాను. నేను ఫస్ట్ కూడా రివీల్ చేశాను, బట్ ఎవరికి అది స్ట్రైక్ అవ్వలేదు. అది నా మిస్టేక్ కాదు, మిస్టేకేనమ్మా. నేను మీకు చూపించాను ఆల్రెడీ. నేను అక్కడ బాగా క్లియర్గా చెప్పాను, బట్ మీరు స్ట్రైక్ చేసుకోలేదు. ముందు చూపించాను, మీరు నమ్మలేదు కాబట్టి డైరెక్ట్గా ఇప్పుడు చూపించాల్సి వచ్చింది నాకు కూడా. అంటే చాలామంది వస్తున్నారు ఇంకా నేను నాగ కార్తికేయను ఏవేవో మాట్లాడేస్తున్నారు. అంటే నేను కొన్ని గురించి చెప్పానంట, వాటి కోసమని చెప్పినందుకు అతను అలాంటివన్నీ చెప్పకూడదు, అమ్మాయిని ఆపాలి. అతనికి ఒక్కటే చెప్తున్నా, అతను నన్ను ఆపాలి అనుకుంటే స్ట్రైట్గా ఆపమనండి. అంటే అవి చెప్పకూడదు, నువ్వు ఆగిపోవాలా, మా దగ్గరికి రావాలా, నేను ఎవరి దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. నా లక్ష్యం అనేది వేరు, నేను దానికోసమే ఫైట్ చేస్తా. మీ దగ్గరికి వచ్చేంత టైము నాకు లేదు. ఆ టైం అయితే నేను దైవకరానికి ఉపయోగిస్తే నాకు మేలు, వాటికి మేలు. ఎవరి దగ్గరికి వచ్చి చూపించుకునేంత నాకు లేదు. ఓకే, స్వీట్ స్ట్రాంగ్ వార్నింగ్. చాలా అక్క క్లియర్గా. అంతేనా? అంతే. ఓకే, సో ఇదన్నమాట ఫైనల్గా చెప్తారు. ఓకే, నో కామెంట్స్. యా, సో ఇదండి భవిత కథ. సో ఏదైతే నాగ కార్తికేయ అని చెప్తూ ఉన్నారు, ఇవాళ రివీల్ చేయడం కూడా జరిగింది. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నారు. ఎందుకంటే విజయనగరంలోని ఆ టెంపుల్ దగ్గర ఉన్న ఆ శివలింగాన్ని తీయడానికి ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు కాబట్టి మేము నిరాహార దీక్ష చేస్తాము అని అయితే ఆయన చెప్పుకొస్తూ ఉన్నారు. మరి చూడాలి వీళ్ళు నిరాహార దీక్ష చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, ఆ దేవాలయం ముందున తవ్విన తర్వాత అసలు శివలింగాలు ఉన్నాయా లేవా అన్న దానిపైన కూడా ఇంకా తెలియాల్సి ఉంది. కెమెరామ్యాన్ వేణుతో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.